హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో పార్టింగ్ ఆఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, అసలు పార్టింగ్ ఆఫ్ అంటే ఏంటి చూద్దాం. పార్టింగ్ ఆఫ్ అనేది ఒక లేత్ ఆపరేషన్ అనమాట. ఓకే, ఇట్ ఈజ్ ఏ లేత్ ఆపరేషన్ యూజ్ టు కట్ ఏ ఫినిష్డ్ కాంపోనెంట్ ఫ్రమ్ ద మెయిన్ వర్క్ పీస్. ఓకే, మనం ఇప్పుడు మెయిన్ వర్క్ పీస్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు మెయిన్ వర్క్ పీస్ అనేది మనం లేత్లో పెట్టింది ఇంత లెంత్లో ఉందనుకోండి. ఓకే, ఇది మనం లేత్లో పెట్టామంటే మనము ఒక చిన్న వర్క్ పీస్, ఈ సైజులో ఉన్న వర్క్ పీస్ మనకి కావాలి. ఓకే, నాకు కావాల్సిన వర్క్ పీస్ దిస్ ఈజ్ ద డిజైన్. ఓకే, నాకు ఎంత వర్క్ పీసే కావాలి, కానీ మనం లేత్లో పెట్టింది ఎంత పెద్దది, కానీ నాకు ఎలాంటివి కావాల్సినవి ఇవి ఒక 50 కావాలి ఇలాంటివి. అప్పుడు ఏం చేయాలి, ప్రతి చిన్న చిన్న పార్ట్ కట్ చేసుకొని మనము లేత్లో పెట్టము, ఒకే ఒక పెద్ద బార్ని పెట్టి మనకు కావాల్సిన రిక్వైర్డ్ షేప్ని మనం మెషినింగ్ చేసుకొని వస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఈ పార్ట్ని ఇక్కడ మెషినింగ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇంత వర్క్ పీస్ ఉంది కదా, ఈ వర్క్ పీస్లో నాకు కావాల్సిన డిజైన్ని నేను మెషినింగ్ చేసుకున్నాను. ఇక్కడ నేను టర్నింగ్ అది యూజ్ చేసి టేపర్ టర్నింగ్ అది యూజ్ చేశాను. ఓకేనా, ఆ టేపర్ టర్నింగ్ అది యూజ్ చేసినప్పుడు ఈ సైడ్స్ అవన్నీ పోతాయి. ఓకే, ఈ సైడ్స్ పోయి నాకు వర్క్ పీస్ వచ్చింది. నాకు ఇక్కడ కటింగ్ అనేది జరగాలి. ఓకేనా, నాకు ఇక్కడ కటింగ్ అనేది జరగాలి వర్క్ పీస్. ఓకే, ఇలా కటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇది ఫినిష్డ్ వర్క్ పీస్, ఈ ఫినిష్డ్ వర్క్ పీస్ని ఈ వర్క్ పీస్ నుంచి ఈ బార్ నుంచి మనం వేరు చేయాలి. అలా వేరు చేసేటప్పుడు యూజ్ చేసే ప్రాసెస్ని, యూజ్ చేసే టూల్ని మనం అప్పుడు యూజ్ చేస్తే మనం రెండుగా విభజిస్తాం కదా, దాన్ని మనం పార్టింగ్ ఆఫ్ అంటాం. ఈ లైన్ కూడా అదే చెప్తున్నా, ఏంటంటే టు కట్ ఏ ఫినిష్డ్ కాంపోనెంట్. ఓకే, మనం ఒక ఫినిష్డ్ కాంపోనెంట్ని కట్ చేయడానికి ఫ్రమ్ ద మెయిన్ వర్క్ పీస్ నుంచి ఒక ఫినిష్డ్ కాంపోనెంట్ని మనం కట్ చేయడానికి పార్టింగ్ ఆఫ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేస్తానంటే ఇక్కడికి వస్తుంది. మిగతా ఈ వర్క్ పీస్ ఉంది చూసారా, ఈ మిగతా వర్క్ పీస్లో మళ్ళీ అలా నెంబర్ ఆఫ్ నాకు 50 ఐటమ్స్ కావాలి సేమ్ ఇలాంటివి, అలా 50 వచ్చేంత వరకు చేస్తూ ఉండాలి. ఓకే, ఇలా చేస్తూ ఎప్పుడైతే మనం ఫినిష్డ్ వర్క్ పీస్ని మనం కట్ చేస్తామో దాన్ని మనం పార్టింగ్ ఆఫ్ అంటాం. అంటే ఏంటి, ద టూల్స్ గోస్ రేడియల్లీ ఇన్సైడ్ ద రొటేటింగ్ వర్క్ పీస్. ఇప్పుడు వర్క్ పీస్ రొటేట్ అవుతూ ఉందనుకోండి, వర్క్ పీస్ రొటేట్ అవుతూ ఉంటే మనం ఏం చేస్తాము, టూల్ని రేడియల్గా ఇన్సైడ్, ఓకే, రేడియల్లీ ఇన్సైడ్ ద రొటేటింగ్ వర్క్ పీస్ మనకు రొటేట్ అవుతుంటే మనం టూల్ని రేడియల్గా పంపిస్తాము ఇన్సైడ్కి అండ్ సెపరేట్ ద ఫైనల్ పార్ట్. మనం ఫైనల్ పార్ట్ని సెపరేట్ చేస్తాము. ఇదిగో చూడండి, ఇది మనకి టోటల్ వర్క్ పీస్ అనుకుంటే ఇది వర్క్ పీస్, ఇది స్పిండిల్ అనుకుంటే మనం ఇక్కడ చూడండి, ఇది నా ఫైనల్ పార్ట్. ఈ ఫైనల్ పార్ట్ని ఇదిగో ఇది టూల్ అనమాట. ఓకే, ఈ టూల్ని యూజ్ చేసి నేను రేడియల్గా మనం సెంటర్ నుంచి కట్ చేసుకొని వస్తాం. కట్ చేసేటప్పుడు ఈ పార్ట్ మనకి వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పార్ట్. ఓకే, అలాగే నాకు ఎంత నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ కావాలన్నా, ఎన్ని నెంబర్ కావాలన్నా అన్ని నెంబర్ ప్రొడ్యూస్ చేయడానికి మెయిన్ ఈ పార్టింగ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మాస్ ప్రొడక్షన్లో. మాస్ ప్రొడక్షన్ అంటే ఒకే ఆబ్జెక్ట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అలాగా మనం ప్రొడక్షన్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఈ పెన్ కావాలంటే ఈ పెన్ని ఒకటి మనం ప్రొడక్షన్ చేస్తే సరిపోద్దా, ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేస్తే సరిపోద్దా, కానీ ఇవి ఇవి చాలా ఎక్కువగా మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి, చేసిందా మళ్ళీ చేయాలి. కాబట్టి అలాంటి దగ్గర మనం మాస్ ప్రొడక్షన్లో మనకి ఈ పార్టింగ్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఇది ఎలా చేస్తామంటే చూసారా, ఆల్రెడీ చెప్పాను, మెయిన్లీ యూజ్డ్ ఇన్ మాస్ ప్రొడక్షన్. ఓకే, మెయిన్గా మనల్ని మాస్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ డన్ విత్ ఏ నేరో కటింగ్ ఎడ్జ్ దట్ కట్స్ ఓన్లీ అట్ ఇట్స్ ఎండ్స్ అండ్ నో రబ్బింగ్ అండ్ కటింగ్ విల్ అక్కర్ అలాంగ్ ఇట్స్ సైడ్స్. మనకి ఎప్పుడైనా నేరో కటింగ్ ఎడ్జ్ అనేది కట్ అవుతుంది అండ్ నో రబ్బింగ్ అండ్ కటింగ్ విల్ అక్కర్ అలాంగ్ ఇట్స్ సైడ్స్. మళ్ళీ మనకి ఎటువంటి సైడ్స్కి ఎటువంటి కటింగ్ అండ్ రబ్బింగ్ యాక్షన్ అనేది జరగదు. ద ఆపరేషన్ ఇన్వాల్వ్స్ ఫీడింగ్ ద కటింగ్ టూల్ ఇంటూ ద రొటేటింగ్ వర్క్ పీస్. మనకి ఎప్పుడైతే వర్క్ పీస్ రొటేట్ అవుతున్నప్పుడు మనం కటింగ్ టూల్ని
రేడియల్గా ఇన్సైడ్కి మనం పంపించాలి. ఇది కూడా సేమ్ ఈ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ డయాగ్రామ్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి అడ్వాంటేజెస్. దీనివల్ల అసలు పార్టింగ్ వల్ల అడ్వాంటేజెస్ అంటే మనకు వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది, చాలా యాక్యురేట్గా జరుగుతుంది, క్లీన్ ఫినిష్ అనేది మనకి ఇస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్టింగ్ ఆఫ్. ఓకే, మనం ఎప్పుడైతే ఒక ఫినిష్డ్ వర్క్ పీస్ని మెయిన్ బార్ నుంచి కట్ ఆఫ్ చేయాలనుకుంటామో అప్పుడు మనం పార్టింగ్ ఆఫ్ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తాము. టూల్ ఏం చేస్తుంది, ఆల్రెడీ రొటేట్ అవుతున్న వర్క్ పీస్కి రేడియల్గా ఇన్సైడ్కి వెళ్ళి మనకు కటింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ డన్ విత్ అన్ ఏరో కటింగ్ ఏజ్. ఓకే, దేర్ ఈజ్ నో రబ్బింగ్ అండ్ కటింగ్ యాక్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ అక్కడ ఇన్సైడ్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.